ఫైనల్లీ సార్ కమింగ్ టు కన్క్లూజన్, యుఎస్ఏ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. వివేక్ అండ్ ట్రంప్ ఆర్ ఇన్ వన్ పిచ్, అండ్ బైడెన్ అండ్ కమలా హ్యారిస్ ఈస్ ఇన్ అనదర్ పిచ్. చిత్తి. How can you see this? See, Biden is a very weak president. Yes. Technically, నేను మాట్లాడుతున్న మా ఫ్రెండ్స్ దగ్గర దే ఆర్ సేయింగ్ ఒబామా ఇస్ ద వన్ హూస్ రన్నింగ్ ద అడ్మినిస్ట్రేషన్. Okay, from backside. Because Biden has lost his memory a lot. Yes. Memory కనిపించేస్తుంది అది. ఇట్స్ ఓల్డ్ ఏజ్. ఆయన బ్లేమ్ చేయలేం దాన్ని. మనకు కూడా వస్తుంది అది. మనం ముసలి మనకు కూడా అదే ప్రాబ్లం. కానీ ట్రంప్ ఇస్ ఆన్ అప్ స్వింగ్ చాలా, బికాస్ హీ ఈస్ ఫినిష్డ్ ఆఫ్ ఆల్ హిస్ ఒపోనెంట్స్ ఇన్ ద పార్టీ. ఎవరు లేరు ఇప్పుడు. వివేక్ కూడా ఎందుకంటే నాకు ఏదైనా వస్తే నాకు వైస్ ప్రెసిడెంట్ పెడతాడు కదా అని చెప్పి తిరుగుతున్నాడు. ఇండియన్ ఓటర్స్ చాలా ఉన్నారు. సో మేబీ దట్ ఓటింగ్ కమ్యూనిటీ విల్ ఓట్ ఫర్ హిమ్, బికాస్ కమలా హ్యారిస్ కేసులో అట్లా జరిగిందని చెప్పి. సో ఐ థింక్ భారతదేశానికి నేను అడిగితే ఐ థింక్ ఆల్వేస్ ట్రంప్ ఇస్ అ బెటర్ ప్రెసిడెంట్ ఫర్ ఇండియా. 100%. కానీ అమెరికాలో ఒక రూల్ ఉంది, 2 సార్లు మీరు పోటీ చేయొచ్చు ఎలక్షన్కి. సో ట్రంప్ ఇది 2వ సారి. ఓకే, సో he can become a president only twice. That is the thing. So this is the second term and the final term for him. Okay. After this he cannot contest again. So that is the disadvantage. కానీ ఈ 4 సంవత్సరాలు ఏం చేస్తాడో అది మనం చూడాల్సింది. కానీ ఐఎమ్ షూర్ దట్ యుఎస్ రికగ్నైజెస్ ఇండియా యాజ్ అ పవర్, ఎస్పెషలీ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ చైనా. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకని అడుగుతున్నా అంటే చాలా మంది వరల్డ్ లీడర్స్ ఇప్పుడు ఐ థింక్ మొన్ననే పుతిన్ మాట్లాడారు, దానికి ముందు కూడా 2-3 మాట్లాడారు, ఇండియాకి ఎందుకు పర్మనెంట్ సీట్ ఇవ్వట్లేదు అని. ఆ పర్మనెంట్ సీట్ నేను చెప్తాను, అది ఇప్పుడు నో లాంగర్ కాంట్. యునైటెడ్ నేషన్స్ ఈజ్ అ డిబేటింగ్ సొసైటీ. ఎస్. ఈ పిల్లలు మాక్ యుఎన్ అని పెట్టుకుంటారు మన దగ్గర స్కూళ్ళలో అంతా. నేను చెప్తాను ఆ యుఎన్ బెటర్ ఉంది మన రెగ్యులర్ యుఎన్ కన్నా. ఇక్కడ ఏంటి, ఓటు వేస్తాడో ఎవడో వీటో చేస్తాడు కథ. ఇవాళ దాకా చెప్పండి యుఎన్ ఏదైనా ఇంప్లిమెంట్ చేసిందా, చేయగలిగిందా? లాస్ట్ ఇరాక్లో మా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, లిబియన్ డిస్ట్రాయ్ చేశాడు, సిరియాన్ డిస్ట్రాయ్ చేశాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్ మీద చేసి గాజా యొక్క రెజల్యూషన్ పాస్ చేసి ఏమైనా ఇంపాక్ట్ చేయగలరా? ఏం చేయలేరు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని వాడేమని పట్టించుకోరు అక్కడ. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇప్పుడున్న యూనిపోలార్ వరల్డ్లో ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఎవరి దగ్గర దమ్ముందో వాడిదే నడుస్తుంది. జిస్కి లాటి ఉస్కి బైస్ అంతే. ఇండియన్ నేవీ ఎందుకు అరేబియన్ సీలో దిగింది, ఎందుకు రెడ్ సీలో దిగింది అంటే దే వాంట్ టు షో ద గల్ఫ్ నేషన్ దట్ లుక్ వీఆర్ ఎ నేవల్ పవర్. మీ పక్కనే ఉన్నాం, జస్ట్ 2000 kilometers అవే వీఆర్ దేర్. వీ విల్ రూల్ దిస్ ప్లేస్, నాట్ యుఎస్. యుఎస్ వాళ్ళు ఇవ్వాలంటారు, రేపు వెళ్ళిపోతారు. మేము ఇక్కడే ఉంటాం మీ దగ్గర. సొమాలి పైరట్స్ని ట్యాకిల్ చేయడం కానీ, హూతీ రెబల్స్ చేసిన ఫైరింగ్ ట్యాకిల్ చేయడం, ఇండియన్ నేవీ ఈస్ దేర్. దిస్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. చాలా మంది అర్థం చేసుకుని, జయశంకర్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ వెల్. వీ హ్యావ్ టు షో. ఈ షిప్పులు మనం కోస్ట్లో పెట్టుకొని ఏం చేసుకుంటాం అండి, మార్కోస్ని ట్రైన్ చేసి ఏం చేసుకుంటాం, యూజ్ చేయాలి కదా ఎక్కడైనా వాళ్ళని. రైట్. ఇప్పుడు పుటిన్ చేసినట్లనే, పుటిన్ రష్యా మీద దాడి ఎందుకు చేస్తున్నంటే చాలా మంది అడుగుతారు. సార్ యుక్రెయిన్ ఎందుకు దాడి చేస్తాను అడిగితే, అక్కడున్న పాత బాంబులు మిసైల్ అన్ని పనిచేస్తుందా లేదా అని తెలియకుండా వేసేసాడంట. అన్ని పనిచేస్తుంది, కొనైతే తిరిగి వచ్చినంట అక్కడ. అది కూడా ఉంది. సో దట్ ఈస్ హౌ యూ డూ ఇట్. దట్ ఈస్ ఆఫ్టర్ 71 till కార్గిల్ మెనీ ఆర్మీ ఆఫీసర్స్ రిటైర్డ్ వితౌట్ ఫైటింగ్ అ వార్, వితౌట్ ఎనీ బ్యాడ్జెస్ వస్తాయి. అప్పుడు కూడా మెడల్స్ వస్తాయి వాళ్ళకి. అది ఏదైనా ఆఫ్ అండ్ ఆపరేషన్ ఉంటుంది, పరమ విశేష మెడల్స్ ఉంటుంది, సర్వీస్ మెడల్స్ ఉంటుంది. అది కాదు యాక్టివ్ ఫైట్. వార్ అనేది కార్గిల్ తర్వాత కార్గిల్కి వచ్చింది. కార్గిల్ ఆల్సో వాజ్ నాట్ ఫుల్ బ్లోన్ వార్, బికాస్ పాకిస్తాన్ నెవర్ అడ్మిటెడ్ దట్. జస్ట్ ఎ కాన్ఫ్లిక్ట్. నో దే నెవర్ అడ్మిటెడ్ దేర్ ఆర్మీ వాజ్ ఇన్వాల్వ్డ్. ఓకే, ఒక ఆర్మీ ఉంటేనే మరి వార్ అవుతుంది అది. సో ఈ కాంటెక్స్లో కూడా ఇప్పుడున్న భారతదేశంకి ఉన్న ప్రెజెన్స్, మాల్డీవ్స్ కూడా చూడండి, వాడు ఫస్ట్ అన్నాడు అందరిని తీసేయాలి, ఇప్పుడు అంటున్నాడు ఒక్క యూనిట్ తీయండి ప్లీజ్ అంటున్నాడు. మేము మీకు 700 million ఇస్తున్నాం, నోరు మూసుకొని కూర్చో. శ్రీలంకని మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. ఓకే, మొత్తం టూరిస్టులను గుంజేసుకుంటాం. దిస్ ఈజ్ హౌ టుడేస్ డిప్లొమసీ వర్క్స్. మీరు వీక్ నేషన్గా ఉంటే మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకోడు. యూ హ్యావ్ టు బి అ స్ట్రాంగ్ నేషన్. ఆ స్ట్రాంగ్ లీడర్షిప్, మోదీ లాంటి లీడర్షిప్ ఉన్నప్పుడు అది డిఫరెంట్. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనేసి మన దగ్గర రీఫైన్ చేసి యూఎస్కి అమ్ముకుంటున్నాం మనం. ఆలోచించండి. నథింగ్ కెన్ బి మోర్ ఐరానికల్ దెన్ దట్. కరెక్ట్. టిపికల్లీ గుజ్జు బిజినెస్ ఏదైనా. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ టుడేస్ వరల్డ్. మీరు ఏదో నేను మహాత్మా గాంధీ, నేను అది మీ ఈ చెంప చూపిస్తా అంటే ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు ఈ చెంప కొడితే నేను నిన్ను కొడతా అంటాడు అంతే. అది